దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి ఈ మరో శుభ తరుణమును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు దేవుడు మనతో చెప్పే మాట రోమా పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము. ఇలాగున వ్రాయబడి ఉంది, దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున మన అంశం ఏంటంటే దాసత్వము యొక్క ఫలము. దాసత్వము యొక్క ఫలము ఎవరికి దాసత్వము అంటే దేవునికి దాసత్వము. ఎప్పుడు మనం దేవునికి దాసులం అవుతామంటే మనం ఎప్పుడైతే ఆయన నామముందు విశ్వాసం ఉంచి రక్షించబడతామో అప్పుడు ఆయనకు దాసులం అవుతాం. అయితే కొందరు విశ్వాసులు ఏమని ప్రశ్నిస్తూ ఉంటారంటే, మేము దేవునికి దాసులమై ఉన్నందున మాకు ఇష్టమైనవన్నీ వదిలేసుకున్నాము, ఇంతకుముందు మేము ఎంతో ఫ్రీగా ఉండేవాళ్ళము, అయితే ఇప్పుడు మేము అలా ఫ్రీగా ఉండలేకపోతున్నాము, ప్రతిదానికి ఆలోచించి ఇది దేవునికి ఇష్టమేనా కాదా, దేవుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అని ఆలోచించుకుని దాసత్వంలో ఉన్నాము, మేము దేవునికి దాసులంగా ఉన్నాము, మరి మేము ఈ దాసులంగా ఉన్నందుకు మాకు ఫలం ఏంటి అని అడగటం మనం చూస్తాం. సో ఇక్కడ దేవుడు వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా ఇస్తున్న సమాధానం దానికి ఏంటంటే, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దేవుడు మనకిచ్చే ఫలము పరిశుద్ధత. ఇది లోకం ఇచ్చే పరిశుద్ధత కాదు, కానీ యేసు రక్తం ఇచ్చేటటువంటి పరిశుద్ధత. ఇది చాలా అమూల్యమైన పరిశుద్ధత. ఈ పరిశుద్ధత లేకుండా పరిశుద్ధుడైన దేవునిని కలవడం కానీ, ఆయన సన్నిధిని అనుభవించటం కానీ, ఆయనతో సహవాసం చేయటం కానీ ఇవి జరగదు. అయితే ఇక్కడ మనకి వాక్యంలో చెప్పబడినట్లుగా ఈ పరిశుద్ధతను దేవుడిని దాసులైనందుకు మనం పొందుకుంటే మనం ఏం చేయాలంటే ఈ పరిశుద్ధతను ప్రతిదినము సాధకం చేసుకోవాలి. ప్రతిదినము సాధకం చేసుకున్నప్పుడే ఈ పరిశుద్ధతను కాపాడుకుంటాం. అలాగ పరిశుద్ధతను ఆయన రాకడ పర్యంతము మనం కాపాడుకొనుటకు దేవుడు సహాయం చేయును కాక. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీకు వందనాలు. నీవు పరిశుద్ధుడవైనందుకు మేము పరిశుద్ధంగా ఉండాలని కోరి నాయన నీవు ఇచ్చినటువంటి ఈ సందేశం కొరకు వందనాలు ప్రభువా. మాకు నీకు దాసులమైన మాకు నాయన పరిశుద్ధత అనే గొప్ప ఫలాన్ని, భాగ్యాన్ని, ఆధిక్యతను మీరు ఇచ్చినందుకు వందనాలు. ఈ పరిశుద్ధతను దినము పాపము మాకు అంటకుండా కాపాడుకుంటూ నైనా నీ రాకడ పర్యంతము నిలవబడటానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.